తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ధర్మాదీక్షా స్వరూపుడో, ఎవరు యుగ యుగాలకు ఆదర్శమూర్తో, ఎవరు తరతరాలకు తరగని యశో వైభవానికి ప్రతీకో, ఎవరు మూర్తీభవించిన దయా కారుణ్య స్వరూపుడో, ఎవరు మంగళకారుడో, ఎవరు పుంసామోహన రూపుడో ఆయనే శ్రీరామచంద్రుడు. ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తికి యుగ యుగాలుగా భక్తులు గుడి కట్టి తమ గుండెల్లో ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఊరూరా రామాలయాలు వెలిసి భక్తుల పాలిట హృదయాలయాలుగా వెలుగొందుతున్నాయి. ఆ పరంపరలోనిదే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో నెలకొన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. దొడ్ల అన్నారెడ్డి అనే సామాన్య రైతు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని రణవత్తూరు గ్రామం నుండి క్రీస్తు శకం 1715 సంవత్సరంలో బుచ్చిరెడ్డిపాలెంలోనికి తరలివచ్చాడు. అప్పటి ప్రభుత్వం మన్ననలు పొంది దువ్వూరు, కందుకూరు పరగణాలకు పరిపాలనాధికారిగా నియమితులయ్యారు. ఆయన మనవుడైన దొడ్ల రామిరెడ్డి రామభక్త తాత్పరణతో స్వామిని పూజించుకునేవాడు. ఆయన స్వప్నంలో శ్రీరాముడు కనిపించి బుచ్చిరెడ్డిపాలెంలో తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని ప్రతీతి. రామాజ్ఞ మేరకు, రామిరెడ్డి సంకల్పం మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో కోదండరామస్వామి వారి ఆలయం 1784 సంవత్సరంలో నిర్మితమైంది. నెల్లూరు జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కోదండరామస్వామి ఆలయం భక్తుల్ని శతాబ్దాల తరబడి విశేషంగా ఆకర్షిస్తోంది. దాదాపు 250 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ సువిశాలమైన ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ రామాలయాలలో ఒకటిగా వినుతికెక్కింది. ఆధ్యాత్మిక దివ్య ప్రభలు దేదీప్యమానంగా ప్రకటితమయ్యే ఈ క్షేత్రంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితంగా కోదండరామునిగా కొలువుతీరి ఉన్నాడు. రాముణ్ణి మించిన భక్త సులభుడు, రాముడి వలె భక్తజన పక్షపాతి దైవాలలో మరొకరు ఉండరని ప్రతీతి. అందుకే రాముణ్ణి ఊరూరా ప్రతిష్ఠించుకుని భక్తులు తమ మనోభీష్టాల్ని నెరవేర్చుకుంటారు. 2 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నెలకొన్న ఈ ఆలయం ముంగిట ధీర గంభీరంగా అత్యంత సమున్నతంగా 100 అడుగుల రాజగోపురం ఎంతో ఆకర్షణీయంగా నెలకొని ఉంటుంది. ఏడు అంతస్తులతో కూడిన ఈ భారీ రాజగోపురంపై 9 కలశాలు నవగ్రహాలకు ప్రతీకలా అన్నట్టు బాసిల్లి ఉంటాయి. గోపురంపై చూడ చక్కని శిల్పకళా సౌందర్యం పరిఢవిల్లుతుంది. దీనిపై ఉన్న పలు ఆకృతులు, శిల్పాలు ఆకట్టుకుంటాయి. శ్రీమద్ రామాయణ, భారత, భాగవత గాథలకు సంబంధించిన పలు శిల్పాలు, ఘట్టాలు ఈ కళామూర్తులలో గోచరమవుతాయి. రాజగోపురంపై ఉన్న శిల్పకళా సౌందర్యాన్ని, ఇతిహాసాల్లోని ప్రసిద్ధ ఘట్టాల దృశ్యమాలికను వీక్షించి భక్తులు పులకితులవుతారు. గోపుర ద్వారం గుండా భక్తులు
ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. సువిశాలమైన ఆలయ లోగిలి భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ప్రధాన ఆలయ ముఖ మంటపం పలు స్తంభాకృతులతో, వాటిపై పలు శిల్ప కళాకృతుల సమాహారంతో శోభిల్లుతుంది. ప్రధాన ఆలయ గోపురం ముంగిట 50 అడుగుల ధ్వజస్తంభం పంచలోహాలతో తాపితం చేసి ఉంటుంది. స్తంభంపై శంఖు చక్రాలు, తిరునామాలు అమరి ఉంటాయి. ప్రాచీన ఆలయ వైభవానికి ప్రతీకగా ఉండే ఆలయం చుట్టూ ప్రాకార మంటపం ఉంటుంది. రైతుల కలలు పంట పొలాలలో ఫలిస్తాయి. కవుల కలలు కళాలలో, కావ్యాలలో ప్రతిఫలిస్తాయి. శిల్ప కళాకారుల కలలు, ఊహలు కర్కశ కఠోర శిలల్లో పరిఢవిల్లుతాయి. అందుకు నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్న శిల్ప కళాకృతులు. రాతి స్తంభాలకు చేతనత్వాన్ని, చైతన్యత్వాన్ని కలిగిస్తూ శిల్పులు తీర్చిదిద్దిన పలు శిల్పాకృతులు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి వారి ఆలయ గర్భాలయంలో సీతాలక్ష్మణ సహితంగా తేజరిల్లుతాడు. సకలాలంకృతంగా సమస్త లాంఛనాలతో రాఘవుడు కోదండపాణిగా దర్శనమిస్తాడు. భక్తాభీష్ట వరదుడై రాఘవేంద్రుడు భక్తుల పాలిట ఆపద్బాంధవుడిగా కొలువుతీరి ఉంటాడు. గర్భాలయ ముఖ మంటపంలో శ్రీ సీతా రామ లక్ష్మణ దివ్యమూర్తులు నెలకొని ఉంటాయి. కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ శేషతల్ప సుఖ సర్వాలంకృతంగా పుష్పమాలికల శోభతో ఉత్సవమూర్తులు శోభిల్లుతాయి. ఈ గర్భాలయంలో సీతారామచంద్రుల విగ్రహాలకు సంబంధించి ఓ ప్రత్యేకమైన విశేషం ఉంది. సాధారణంగా ఏ రామాలయంలో అయినా రామచంద్రమూర్తికి ఎడమ వైపున సీతా మహాసాధ్వి విగ్రహం నెలకొని ఉంటుంది. అయితే ఈ బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామాలయంలో శ్రీరాముని విగ్రహానికి కుడివైపు సీతమ్మ తల్లి కొలువుతీరి ఉంటుంది. ఆగమ శాస్త్రాలు, పురాణ ప్రవచనాల దృష్ట్యా శ్రీరామునికి ఎడమవైపు సీతాదేవి ఉంటే ఆ తల్లి మోక్షప్రదాయక మూర్తిగా భావిస్తారు. అదే శ్రీరామునికి సీతమ్మ వారు కుడివైపున ఉంటే మోక్ష ప్రాప్తితో పాటు ఆ అమ్మ అష్ట ఐశ్వర్యాల్ని అనుగ్రహిస్తుందని ప్రతీతి. గర్భాలయ ముఖ మంటపంలో ఉన్న ఉత్సవ బేరాలు సర్వజన ఆకర్షణీయంగా ఉంటాయి. పట్టు వస్త్రాలతో, సర్వాభరణాలతో, వజ్ర కిరీటాలంకృతంగా కలికితురాయితో కోదండరాముడు కమనీయ దివ్య ప్రభాభాసితంగా దర్శనమిస్తాడు. ఉత్సవమూర్తులకు కుడివైపు సుదర్శన ఆళ్వార్ విగ్రహం ఉంటుంది. వింజామర్లతో శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుకు సకల రాజోపలాంఛనాలతో నిత్య పూజాది కైంకర్యాల్ని నిర్వహిస్తారు. ధ్రువ, కౌతుక, స్నపన, బలిబేరాలు ఈ ఆలయంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. స్నపన బేరానికి తోమాల సేవతో పాటు నిత్యాభిషేకాల్ని నిర్వహిస్తారు. కోదండ రామస్వామి ఆలయానికి చేరువలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి ఉంటుంది. ఈ స్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు.
సకల దురితాల్ని, భయాల్ని, దుష్టగ్రహ పీడల్ని నివారించే లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు సేవించుకొని తరిస్తారు. ఇదే ఆలయ లోగిలిలో ఆండాళ్ సన్నిధి ఉంటుంది. రంగనాథ స్వామిని ప్రేమారా వలచి వివాహమాడిన గోదాదేవి ఉత్సవమూర్తి ఆలయ ముఖ మంటపంలో నెలకొని ఉంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మహాలక్ష్మీదేవి దివ్య సన్నిధి ఉంటుంది. చతుర్భుజాలతో అమ్మవారు అభీష్ట వరప్రదాయినిగా పూజాధికాలు అందుకుంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఇరువైపులా గజరాజులు సేవించే సిరి మహాలక్ష్మికి మంగళ నీరాజనాన్ని సమర్పించే దృశ్యం కమనీయ శోభితం. ఈ ఆలయ లోగిలిలోనే వరదరాజస్వామి ఆలయం నెలకొని ఉంటుంది. కోదండరామ ఆలయ లోగిలిలో మరోవైపు ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. ముకుళిత హస్తాలతో స్వామి రామభక్త హనుమాన్గా దర్శనమిస్తాడు. ఎందరో రాజవంశీకులు, భూస్వాములు, సంస్థానాధీశులు బుచ్చిరెడ్డి పాలెంలో వేంచేసి ఉన్న కోదండరాముణ్ణి సేవించుకుని భూరి విరాళాలు, దానాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ అష్టమి నుంచి చైత్ర బహుళ చవితి వరకు అనగా 9 రోజుల పాటు నవాన్హిక దీక్షతో బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామికి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. సీతారాముల్ని పలు వాహన విశేషాలతో 9 రోజుల పాటు తిరువీధులలో వేంచేపు చేయిస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్ర గిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ.
దాదాపు 250 సంవత్సరాల చరిత్ర ఉన్న బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి వారి ఆలయం రాష్ట్రంలోని రామాలయాల్లో ప్రత్యేకమైనది. భగవంతుని అభీష్టంతో భక్తుని సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శిస్తారు. బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి ఆలయ లోగిలిలో సువిశాలమైన కోనేరు ఉంటుంది. 2.5 ఎకరాల విస్తీర్ణంతో ఉండే ఈ కోనేరు మధ్యలో ఉత్సవ మంటపం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ కోనేరు మధ్యలో ఉన్న ఉత్సవ మంటపంలో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు. ధర్మానికి రూపమిస్తే అది శ్రీరాముని వలె ఉంటుంది. అందుకే రాముడు ఆదర్శమూర్తయ్యాడు, ఆదరణీయ దైవమయ్యాడు. అలాంటి దివ్యావతారుడైన సీతారాముణ్ణి బుచ్చిరెడ్డిపాలెంలో కోదండరాముడిగా మనం సేవించుకున్నాం. ఆ స్వామి కృప మనకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.